క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 17 నుంచి ఒక లైనే ఉంది, 17, 19 ఒకటే కలిసి ఉన్నాయి. సో 17 నుంచి 19 వరకు అనుకోండి. వాక్యాన్ని చదువుతున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి హృదయములలో ఫలింపజేయునుగాక. మన అంశము విజ్ఞాపన ప్రార్థన. సో లాస్ట్ వీక్ మనము విజ్ఞాపన ప్రార్థన, యేసయ్య చేసిన ప్రార్థనని మనము ధ్యానించుకున్నాము. మరి ఇప్పుడు మీకు అర్థమైపోయింది, ఈరోజు పౌలు గారు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలు గూర్చి కొద్దిగా మనము ధ్యానించుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. యేసుక్రీస్తు తర్వాత మరి ఈ లోకానికి క్రైస్తవ్యాన్ని రూపుదిద్దిన మహనీయుడు, దేవుని రాజ్యమును మరి అభివృద్ధి చేసిన, విస్తరింపజేసిన మహనీయుడు అని చెప్పొచ్చు. ఎవరు? పౌలు. ఆయన తప్ప మరొక వ్యక్తి సంఘ చరిత్రలో కనబడడండి. ఆయన క్రీస్తు విశ్వాసిగా మార్పు చెందక పూర్వము కూడా ఆయన తన క్రియలలో స్పష్టత కలిగి ఉన్నాడు. ఏమని? ఎలా? క్రీస్తుకు క్రైస్తవ్యానికి విరోధిగా, అందరికి తెలిసేలాగా కదా, క్రైస్తవులను హింసించువానిగా, ఇంకా స్టెఫెను మరణానికి అతడు సమ్మతించిన వాడుగా మనం చూస్తాము. వ్రాయబడిన వాక్యాలు కూడా ఉన్నాయి కదా. అవును. అయితే మరి క్రీస్తు యొక్క ప్రత్యక్షతతో పౌలు జీవితంలో ఒక్కసారిగా అద్భుతమైన మార్పు చోటు చేసుకుంది. అవును, దేవుని ప్రత్యక్షత మనకు కలగాల. అప్పుడే మార్పు, అప్పుడే మనలో మనం సంపూర్ణంగా మరి మార్పు చెందే బిడ్డలంగా ఉంటాం. వాక్య ప్రత్యక్షత అంటే క్రీస్తు ప్రత్యక్షతే. మరి ఇట్టి ప్రత్యక్షతను మనము కలిగిన వారంగా ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప మార్పు అనేది కంపల్సరీగా వచ్చి తీరుతుంది. ఆ ప్రత్యక్షత పౌలు జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొచ్చింది. ఇక అది అక్కడి నుండి తానే సువార్తను మోసుకు వెళ్ళే ఒక గొప్ప సాధనంగా మార్చబడ్డాడు. అన్యజనులకు అపోస్తలుడుగా కూడా కదా. ఆయన జీవితాన్ని మనం ఇప్పుడు చెప్పాలంటే కాదు, కానీ 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు, ఎన్నో సంఘాలను స్థాపించాడు, ఎందరినో క్రీస్తు విశ్వాసంలోకి నడిపించి అంతటితో ఆగిపోక తిరిగి వారిని దర్శించి వారికి లేఖల ద్వారా బలపరిచి స్థిరపరిచి ఈ విషయాల్లో మరి ఆయన ఎన్నో శ్రమలు, అవమానాలు, దెబ్బలు కూడా తిన్న అనుభవాలు, కన్నీళ్లు, చెరసాల అనుభవాలు,
పోరాటాలు. ఇంక చివరి వరకు కూడా క్రీస్తు సాక్షిగా మరి విధేయతతో తాను సంఘాలకు వ్రాసిన పత్రికలు బైబిల్లో నూతన నిబంధనను నింపినవి అని చెప్పకనే చెప్పవచ్చు. మనం చూస్తాం కదా, నూతన నిబంధనలో మొత్తం ఆయన పత్రికల చేత నింపబడ్డాయి. నేటికి కూడా నిన్ను నన్ను లోకమంతటిని మరి దేవుని యొద్దకు ఆ పత్రికలు ఏం చేస్తున్నాయి? నడిపించుచున్నాయి. దేవునికే మహిమ కలుగునుగాక. యేసయ్య విజ్ఞాపన మరి తన శిష్యుల కొరకు మన కొరకు కూడా చేసిన ప్రార్థనను మనము ధ్యానించంగా. మరి ఇప్పుడు పౌలు గారు మనకి ఇప్పుడు ఈ వాక్యంలో ద్వారా మరి ఆయన ఎలాంటి విజ్ఞాపనలు చేస్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక అర్థం చేసుకోవడానికి. ఎఫెసులో సంఘ విశ్వాసుల కొరకు ఆయన విజ్ఞాపన చేయడం చూస్తున్నాము. ఇప్పుడు మనం చదివిన మొదటి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలోనే మొదటి 16 నుంచి చివరి వరకు కూడా మరి మీరు తర్వాత అయినా చదివితే ఆయన ఏ రీతిగా మరి సంఘం కొరకు మరి విజ్ఞాపన చేస్తున్నాడు, ఏ విషయాలను బట్టి చేస్తున్నాడో చాలా ఒక్కొక్క మాట మనం నిజంగా చదువుకుంటే ఖచ్చితంగా మరి అట్టి బిడ్డలంగా మనం మార్పు చెందడానికి విజ్ఞాపన మనం కూడా చెయ్యాలిగా. యేసయ్య చేశాడు విజ్ఞాపన, ఇప్పుడు మననేం చేయమంటున్నాడు? మనం కూడా విజ్ఞాపన చేయాలి. ఆయన ఏం చేస్తే అదే కదా, ఆయన వెంబడించే మనము మరి పౌలు గారు నంబర్ 1గా వెంబడించాడు. యేసయ్య శక్తిని మరి ఆయన ఎన్ని రీతిలుగా పొందుకున్నాడో దేవుని జ్ఞానాత్మతో మనము నింపబడాలని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అనగా దేవుని గూర్చిన జ్ఞానము ప్లస్ ప్రత్యక్షత గల మనస్సు కలగాలి అని ప్రార్థన, విజ్ఞాపన. ఏమని? తండ్రి మనకు మరి తెలియాలంటే తండ్రిని గూర్చిన మాట ఇప్పుడు ఒక్కొక్క మాట కొంచెంగా చదువుకుంటే ఇక్కడ రాయబడిన వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించునట్లు. తండ్రిని ఎరుగుటకు తెలుసుకొనుటకు మనకి ప్రత్యక్షత గల మనస్సు ప్లస్ జ్ఞానమును మనకు కావాలని నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అంటున్నాడు. తండ్రిని గురించి తెలుసుకోవాలంటే మనకెవరున్నారు? తండ్రిని తెలిపేది యేసయ్య, కుమారుడే కదా. నన్ను చూస్తే చాలయ్యా, నువ్వు తండ్రిని చూసినట్టే ఆయన శిష్యులతో మాట్లాడాడు. ఆయన బయలుపరచుటకు, తండ్రిని బయలుపరచుటకు క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని కొరింథీ పత్రికలో మొదటి పత్రికలో 1:24 మనం మాట చూస్తాం. దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. అవును, దేవుని సంగతులు దేవుని ఆత్మ. ఇప్పుడు మనిషి సంగతులు మనుషుని ఆత్మకే తెలిసినట్టుగా ఈ వాక్యాలు మనం కొరింథీ మొదటి పత్రికలో మనం 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూస్తాము. తర్వాత అయినా మీరు కొంచెం చూడొచ్చు. దేవుని సంగతులు దేవుని ఆత్మకి అంటే ఇప్పుడు మనం దేవుని సంగతులు తెలుసుకోవాలన్నా దేవుని గురించి మనలో ఏం కావాలి? దేవుని ఆత్మ కావాలి. పరిశుద్ధాత్ముడు వస్తేనే ఆ గ్రహింపు మనకి, లేకపోతే మనకేంటి ఏది కాదు. అదే ఇప్పుడు వెర్రితనంగా ఉంటది అన్నాడు కదా. మరి అవును, ఆయన జ్ఞానము మరి మనము తెలుసుకోవడానికి మనము ఒక వ్యక్తిని, ఉదాహరణ ఇప్పుడు ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకోవాలంటేనే
మరి ఆ వ్యక్తిని గూర్చి తెలియజేసే ఒక చరిత్ర ఉంటది ఏదైనా. అది చదువుట ద్వారా మనం ఆ వ్యక్తి గురించి తెలుసుకుంటాం. మరి ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా ఇంకా బాగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాల్సిందే, ఆ వ్యక్తితో సమయం గడపాల్సిందే, ఎక్కువ సమయం గడపాల్సిందే. ఆ వ్యక్తిని గురించి పూర్ణంగా తెలుసుకోవాలంటే మనం ఆ వ్యక్తికి ఇంకా ఏ షార్ట్ కట్ లేదు. ఖచ్చితంగా మనము ఆ వ్యక్తితో పరిచయం అవ్వాలి. ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం మరి ఎవరో చెప్పింది, ఎక్కడో రాయబడింది చూసుకొని వాళ్ళ గురించి తెలుసుకుంటాం అంతవరకే. కానీ మరి వారి యొక్క అనుభవం మనకు కావాలి. అప్పుడు వారిని తెలియటం అనంటే ఇప్పుడు వారిని గురించి తెలియటం వేరు, వారిని తెలియటం వేరు. ఇప్పుడు వాళ్ళ గురించి మనం వింటాం కొన్ని కొన్ని సంగతులు, ఫలానా వ్యక్తి కానీ ఆ వ్యక్తిని ఎప్పుడు మనం చూడలేదు, ఆ వ్యక్తితో మనకు పరిచయం లేదు. సో నాకు ఆ వ్యక్తి తెలియదు అంటాం. వ్యక్తిని గురించి తెలుసు, కానీ ఆ వ్యక్తి మనకి తెలియదు. అదే రీతిగా ఇప్పుడు తండ్రిని గురించి తెలియాలంటే యేసుక్రీస్తుని మనం తెలుసుకుంటేనే, యేసుక్రీస్తుతో మనకి వ్యక్తిగత సంబంధం ఉంటేనే, మరి ఎక్కువ సమయం ఆయనతో గడిపితేనే ఆయన ఎవరో మనకు తెలుస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి తెలియాలంటే మనకు సువార్తలు ఉన్నాయి. 2000 సంవత్సరాల పూర్వమే ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడని, ఎలా జన్మించాడు, ఏమేం కార్యాలు చేశాడు, ఆయన ఎలా విమోచన కార్యాన్ని శిలువలో మరణించి అన్ని మనకు తెలుసు. కానీ వ్యక్తిగతంగా యేసయ్యతో నీ సంబంధం, నా సంబంధం, అది అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిని అందుకనే ఆయన పంపించి మరి శిష్యులకు అనుగ్రహించి ఆయన యొక్క బోధలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మరి వాళ్ళ జ్ఞాపకం చేస్తూ మరి ఎంతగా శిష్యులు అప్పుడు ప్రకటించారో, ఎంత ధైర్యాన్ని. మరి అందుకే ఆ ధైర్యము ఇది మనకులోకి రావాలంటే, మరి ఆయన గురించి మనకు తెలియాలంటే సహవాసం ఎంతో ప్రాముఖ్యం. మరి మనకి యేసయ్యతో సహవాసం ఎలాగా? ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మని శక్తితో. అప్పుడే మన జీవితాలను మార్చబడతాయి. మరి ఆయన కోరుకున్న రీతిగా తండ్రిని తెలుసుకోవాలని, తండ్రి యొక్క జ్ఞానాన్ని, ప్రత్యక్షత గల మనస్సును మనకు రావాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేటికి కూడా ఇప్పుడు ఈ రోజు చదివిన ఈ వాక్యం ద్వారా మన కొరకు కూడా ఆయన ఒక ఎఫెసీల కొరకేనా ఆయన ఏ పరిస్థితుల్లో ఉండి వాళ్ళకి లేఖ రాశాడు అనంటే, ఆయన మరి రోమాలో ఒక ఇంటిలో బంధింపబడి ఉన్న పరిస్థితిలో అక్కడ ఎఫెసీ సంఘంలో కొరకు ప్రార్థిస్తూ వారికి లేఖలు వ్రాసాడు. ఆయనకి ఎంత భారము. ఒకసారి మనం గనక యేసయ్యలో మనం బాగా ఆయనని గ్రహించి తెలుసుకొని ఆయనతో సహవాసంలో ఉంటే, మరి మనం మామూలుగా ఆ సామెత ఉంటది కదండి, 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. నిజమే. మరి వేరే ఇంకా ఏ సహవాసంలోకైనా వెళితే కరెక్ట్ గా ఒక మంచి వ్యక్తి మరి చెడిపోవడానికి కారణం సహవాసమే కదండి. పిల్లల్ని పెట్టుకొని చూస్తున్నాం మనం. వాళ్ళు గనక చక్కగా గుడికొచ్చి మంచిగా దేవుని వాక్యం విని సండే స్కూల్లో ఉండి మరి మనం చెప్పినట్టు వింటే ఓకే. మరి లేదు, ఇంకా పిల్లలతో స్కూల్కి వెళ్ళి కలిసి మరి చెడిపోతున్నారు కొన్ని కొన్ని విషయాలలో. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళు? సహవాసం. మనుషులు పెద్దయినా చిన్నయినా ఎవరైనా గాని గాక కొలీగ్స్ వాళ్ళ యొక్క మరి సహవాసంలో ఉండే మరి దేవునికి వ్యతిరేకంగా మారిపోయే మార్పులు వస్తాయి. ఇటుపక్క దేవునితో సహవాసం చేస్తే ఆ వెలుగు మన మీదకి వచ్చి మరి మనం కూడా ప్రతిబింబించే బిడ్డలంగా యేసయ్యని కలిగిన వారంగా మనం ఉండడానికి మరి అలాంటి ప్రార్థన విజ్ఞాపన మరి ఆయన చేస్తున్నాడు సంఘం కొరకు. మనం కూడా మరి చేయాల్సిన బాధ్యత మనలో ఉన్నది. రెండవదిగా చూస్తాము, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు పౌలండి. ఎక్కడ? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానమునకు మించిన
క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థిస్తున్నాను. మనం ఇందాక మరి ఏం చూసాము? తండ్రిని తెలుసుకున్నట్టుకు ఏం కావాలి? జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు ప్రార్థన చేశాడు. ఇప్పుడు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని కూడా ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ప్రేమ అన్నిటికంటే ఎత్తైనది, అన్నిటికంటే లోతైనది అని పైన వాక్యంలోనే మనం మొన్న ఈ మధ్య ధ్యానించాం కూడా కదా. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, ఎత్తు, లోతు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని. క్రీస్తు ప్రేమను తెలుసుకొనుట చదివేస్తాం లైన్ బై లైన్. చదివినంత మాత్రాన మనకు తెలిసిపోద్దా ప్రేమ? ఆహా, అది తగిన శక్తి కావాలంట. ఆ ప్రేమను తెలుసుకోవడానికి శక్తి కావాలండి. నిజంగా అది గ్రహింపు రావాలంటే మనం ఎంత చిన్నప్పటి నుంచో మరి శిల్వ ధ్యానాలు మనం చర్చిలో వింటున్నాం. మనకేమని తెలిసిందా? ఆయన సిలువలో మరణించాడు, మరి వాళ్ళు శ్రమ పెట్టారు, అంతవరకే. కానీ ఆ ప్రేమను మరి ఆయన ఏ ప్రేమతో సిలువలో ఎన్ని ఆ శ్రమలు, ఒక్కొక్క శ్రమని మనము కనుక తలపోచుకుంటూ ఆయన సిలువనే మరి ఆ ధ్యానిస్తూ ఉన్నప్పుడే మరి మనకి ఆ యొక్క శక్తి కావాలి. ఏ శక్తి? పరిశుద్ధాత్ముని యొక్క శక్తి. ఆయన మనల్ని ప్రేమించి మనం పాపులముగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు చనిపోవడం అనేది, ఆయన ఈ యొక్క మర్మాన్ని గ్రహించడానికి మనకి శక్తి చాలా ఈజీగా మనము మన కొరకు వచ్చాడు, చనిపోయాడు అనేసి మాటలు మనం చెప్పగలుగుతామేమో, కానీ ఆ యొక్క ప్రేమ మనం గ్రహించడానికి మనకు కావాల్సింది శక్తి. సో ఆ శక్తికి కొరకు ఆయన మన కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రేమ ఎంత ఎత్తైనది, ఆ ప్రేమ ఎంత పొడవైనది, ఎంత వెడల్పైనది, ఎంత లోతైనది, అది గ్రహించుకోవడానికి ఎందుకంటే దానికి అవతులు లేవు. ఆ పొడవు ఎంత పొడవు? సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతం వరకు ఉన్న పొడవు ఎవరు కొలవగలరండి? అందులో మన జీవితం ఎంత, మనం ఏం గ్రహించగలుగుతాం? నిజంగా మరి ఇలాగ చూస్తే అది మరి వెడల్పు ఎంత? భూమి అంత వెడల్పు ఎవరు తెలుసు? ఆ భూమి అంత వెడల్పు, అంత కవరింగ్ అన్నమాట ఆయన ప్రేమ. అంత వెడల్పైనది, అంత ఎత్తైనది. ఇక ఆకాశం మించి, మనకు ఆకాశం అంటాం, అది ఎంత ఎత్తులో ఉందో ఆ ఆకాశాన్ని మించి ఎత్తైనది మరి ఆయన ప్రేమ. సముద్రం లోతు ఎవరే తెలియదు, దాని యొక్క అడుగు భాగం కంటే లోతైనది ఆయన ప్రేమ. మరి అది మనం గ్రహించాలంటే మనకేం కావాలి? శక్తి, పరిశుద్ధాత్మని శక్తిని కావాలని మనము అది మనము మన కొరకు చేసుకోవాలి, ఇతరుల కొరకు కూడా అట్టి ప్రార్థన చేసే బిడ్డలంగా మనం సిద్ధపడాలి. నిజంగా మరి మనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత చదువున్నా, ఈ యొక్క లోక జ్ఞానంతో నువ్వు ఏ రోజు కూడా దేవుని ప్రేమను గ్రహించలేవు. కానీ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడే ఆయన యొక్క త్యాగమేంటో, ఆయన ప్రేమ ఏంటో కొద్దిపాటి మనం గ్రహించి ఇతరుల కోసం కూడా మనం అట్టి రక్షణ కొరకు మనం అందరం రక్షించబడ్డాం. మనం అందరం ఇప్పుడు ఏంటి? ఒక కుటుంబం. కుటుంబం అంటే సంఘమే, ఆయన శరీరంగా మనం ఉన్నాం. అవును, పౌలు చేసే ప్రార్థన ఒక్కరి కొరకు చేస్తున్నాడా అండి? కాదు. మనం కనీసం ఒకళ్ళ కొరకు విజ్ఞాపన చేయడానికి కూడా మనం చేయలేకపోతున్నాం. కానీ ఇప్పుడు ఆయన వ్యక్తులుగా ఒక్క వ్యక్తి కొరకు కాదు, సంఘమంతటి కొరకు, లోకమంతట్లోనున్న విశ్వాసులందరి కొరకు ఆయన చేసే ప్రార్థన. వారి ఐక్యత కొరకు, ప్రేమ కొరకు, సమాధానం కొరకు. మరి ఆయనే ఈ యొక్క సంఘానికి శిరస్సని, మనం ఆయన మరి శరీరం అని, మనం అందరం కూడా అవయవాలని, మరి ఇవన్నీ చెప్పింది పౌలు గారు. ఇంతగా మరి ఆయన విడమర్చి మనతో మాట్లాడుతూ చెప్పుతూ
అట్టి ప్రేమను మనము మరి తెలుసుకునే బిడ్డలంగా ఉండాలి. మరియు ప్రేమకు బదులు ఏంటండి? ప్రేమనే. మనం యేసయ్యని ప్రేమించాలి, అలాగే పొరుగు వారిని ప్రేమించాలి. మరి ఇది నేర్చుకుంటున్నామా లేదా? మనం ప్రార్థన చేస్తున్నామంటే ప్రేమిస్తేనే చేస్తాం. నిజంగా చెప్పాలంటే వాళ్ళని ప్రేమించి మరి ప్రార్థన చేసే బిడ్డలంగా ఉండడానికి సిద్ధపాటు కావాలంటే మనకేం కావాలి? పరిశుద్ధాత్మని శక్తి కావాలి. ఆ ప్రేమను మనం పొందుకోవాలి. ఏ ప్రేమ? ప్రేమ డెఫినిషన్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మరి ప్రేమ గురించిన డెఫినేషన్ ఉంది, 15 క్వాలిటీస్ తో. అట్టి ప్రేమ, ప్రేమ దీర్ఘకాలం సహించును, దాయి చూపించును, మత్సరపడదు, డంబముగా, అవన్నీ కూడా మనం చెప్పుకుంటే ఆ ప్రేమతో మనం ప్రేమించినప్పుడే అప్పుడు అక్కడ కార్యాలు జరగాలి. మనము అట్టి ప్రేమ కోసం శక్తి కావాలి కూడా. పరిశుద్ధ ఆత్మ శక్తి లేకుండా నువ్వు నేను ప్రేమించలేము. ఎవరిని కూడా ప్రేమించడానికి మన తరమా కాదు. మనం మానవ ప్రేమతో ప్రేమిస్తాము. వాళ్ళు ఏదైనా చేస్తే మనం అది చేస్తాం. వాళ్ళు మన ఇంటికి వస్తే మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం. లేదు, వాళ్ళు ఏదైనా తీసుకొచ్చి మనకి ఇస్తే మనం కూడా ఏదైనా కొని తీసుకెళ్తాం. అది లేదనుకోండి, వాళ్ళు అప్పుడు రాలేదు కదా, మనం ఎందుకు వెళ్ళాలి అనేది వస్తుంది. ఇది మానవ ప్రేమ కొంతవరకే. అన్ని ప్రేమలు కూడా, ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ అశాశ్వతములే. మరి దేవుని ప్రేమ ఒక్కటే మరి ప్రాణం పెట్టిన ప్రేమ. అది మనము గ్రహించినప్పుడే ఆ ఎత్తైనది, ఆ లోతైనది మనము ఎప్పుడైతే గ్రహిస్తామోనండి, అప్పుడు మనలో నుండి ఇంకా ఏది కూడా మనల్ని ఆ ప్రేమ నుంచి వేరు చేయలేవు. అది రోమా పత్రిక 8:38-39 చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38-39 వచనాలండి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవున్నవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. సో ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలోనికి వస్తుందో అప్పుడు ఇక మనకి ఏ ఆటంకం వచ్చినా, ఎలాంటి ఎత్తైన వచ్చినా, ఎలాంటి లోతైన వచ్చినా, ఏమైనా మరణమైన జీవమైన ఇంకా మనకి ఎవ్వరు కూడా ఈ ప్రేమను తొలగించే వాళ్ళు లేరు. అది క్రీస్తు ఆ ప్రేమ, దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని మనం రూఢిగా నమ్ముచున్నాము. మరి అట్టి ప్రేమను మనం పొందుకుని, దేవుని ప్రేమ ఎంత లోతు ఎంత ఎత్తో మనం చూసాము, దానికి తగ్గట్టుగా మనం ఆ దేవుని ప్రేమను మనం కలిగింటే, మొదటి కొరింథీ పత్రిక మరి 13వ అధ్యాయం 4-6 వరకు ఉన్న మాటలు, ఆ దేవుని ప్రేమను నువ్వు నేను పొందుకున్న తర్వాత ఇక మనకి మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులు ఎవరైనా గాని, అధికారులైన ఎత్తైన లోతైన ఇంకా అట్లాంటి ఎన్ని సంఘటనలు మనకు వచ్చినా గాని దేవుని ప్రేమనైనా హృదయాల్లోకి వచ్చినప్పుడు మనల్ని దేవుని ప్రేమ, ఆ ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా విడదీయలేరు, ఎడబాపలేరు అని మనం రూఢిగా నమ్ముతున్నాం. అందుకే క్రీస్తు, మనం ఏమై ఉన్నాం? శరీరం, సంఘం అంటే. అవును, సంఘము మనము ఆయన శిరస్సు కనుకనే ఈ అవయవాలుగా మనం అందరం ఉన్నామన్న ఒక గ్రహింపు మనకి అప్పుడు వచ్చేది. ఆయన ప్రేమ మనలోకి రాకుండా మనం వాళ్ళ మీద నిందలేస్తాము, అవమానపరుస్తాము, మనం మాట్లాడము, మనం ఇంకా పగా పెట్టుకుంటాము. ఇవన్నీ సంఘంలో కలుగుతున్నాయా లేదా? మరి ఎందుకని? మనకు ఆ ప్రేమ ఇంకా హృదయంలోకి రాలేదనే కదా. అది దేవుని ప్రేమను మనం పొందడానికి మనం అనుకుంటే రాదుగా, మనం ఆ శక్తి పొందుకోవాలి.
పరిశుద్ధాత్మని శక్తి నీలోకి వచ్చినప్పుడే గాని మరి ఆ ప్రేమ అంటే ఏంటో గ్రహిస్తావు. ఆ ప్రేమను మనం పొందుకునే బిడ్డలంగా ఉంటాము. అట్టి శక్తిని మనము పరిశుద్ధాత్మని ద్వారానే పొందుకుంటాం. మూడవదిగా ఆయన ఇంకొక ప్రార్థన కూడా చేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 3:15 వచనంలో కూడా చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చూద్దామా. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని ప్రార్థన చేస్తున్నాడు. అది కంటిన్యూషన్ ఉంది వాక్యంలో. సో అక్కడ మనం చూసుకోవాలి, మనం అంతరంగ పురుషుని యందు ఏం కలిగి ఉండాలి? శక్తి కలిగి ఉండాలి. ఆయన ఆత్మ వలన బలపరచబడే బిడ్డలంగా ఉండాలి. క్రీస్తు మన హృదయాలలో నివసించాలంటే విశ్వాసం లేకపోతే ఆయన నివసిస్తాడా? లేదు. ఆయన విశ్వాసము ద్వారానే మన యందు నివసించాలని ఆయన మన కొరకు ప్రార్థనలో ఉన్నాడు. నిజంగా మరి మనము అంతరంగంలో ఫస్ట్ బలపరచబడాలి. శరీర రీతిగా మనం ఎన్నో చేయాలనుకుంటాము, అది కాదు. కానీ మనము ఈ శోధనలన్నింటి నుంచి మనం జయించాలంటే మనం అంతరంగ పురుషుని యందు మన అంతర్యంలో మనం ఇంకా బలపరచబడితేనే, ఆత్మతో శక్తితో నింపబడితేనే శోధనలను మరి ఎదుర్కొనే శక్తి మనకి రావటానికి. అప్పుడే మరి ఆ శక్తితో మనము చేయవలసిన దేవుని పనులు మనం చేయడానికి మనకి బలాన్ని ఇచ్చేది. మరి అంతరంగంలో నుంచి మనం బాహ్యంలోకి వస్తాం. మనము అంతరంగంలో బలపరచబడితేనే మరి ఆత్మీయంగా అయిన ప్రార్థనలు మనకి వస్తాయి. లేదంటే బాహ్యంగా మనం ఎన్నో విజ్ఞాపనలు చేస్తాం కదా. ఆ బాహ్యంగా ఎన్నో మరి ఆయన ఎక్కడైనా బాహ్యంగా ఎవరి కొరకైనా ఏదైనా ప్రార్థన చేసినట్టు కనబడుతుందా? లేదు. వాళ్ళ యొక్క అంతరంగంలో శక్తి పొందాలని, వాళ్ళ దేవుని మరి ప్రేమతో నింపబడాలని, జ్ఞానంతో నింపబడాలని, ప్రత్యక్షత మనసు గల విడలగా నింపబడాలని ప్రార్థన చేస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1:9-11 వచనాల్లో కూడా ఒక మాట. నాలుగోదిగా మరి దేని కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు? ఫిలిప్పీ పత్రిక 1:9-11 వరకు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. చూడండి, ఆయన ప్రార్థనలు ఎన్ని విధాలుగా మరి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు. మనం అనుభవపూర్వకంగా ప్రేమ ఏంటో, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై ఉండాలి. అభివృద్ధి పొందాలంట. ప్రేమ కూడా దినదినము అభివృద్ధి చెందే ప్రేమ. మరి అట్టి రీతిగా మనము యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొని, మనం జీవితం నీతి, మన స్వనీతి కాదు, మురికి గుడ్డలే కదా స్వనీతి. కానీ యేసుక్రీస్తు నీతి, నీకు నాకు నీతి వస్త్రమును ఆయన ధరింపజేసే దేవుడు. అట్టి నీతి కలిగిన బిడ్డలముగా మనము నీతి ఫలములు ఫలించే బిడ్డలంగా దినదినము నిష్కపటులు కావాలి. మనలో కపటం అనేది సాధారణంగా మనుషుల్లో బయటకు ఒకటిగా లోపలికి ఒకటి, అదే కపటం. కానీ నిష్కపటులు అంటే మరి ఇన్ అండ్ అవుట్. అందుకనే అంతరంగ పురుషుడు బలంగా ఉంటే మరి మనసులో ఒకటిగా బయటకు ఒకటిగా మనం ఉండం. మనం ఉంటే బయటికైనా లోపలికైనా ఒకటే ఉంటాం అనమాట. మనం బయటికి మంచికి చక్కగా ప్రేస్తులాడు చెప్పి లోపల అటు వెళ్ళిపోగానే ఆ మనిషి గురించి మనం ఏదైనా చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఎవరము కాదు కదా, నిర్దోషులం కాదు, అప్పుడు దోషులం అవుతాము, కపటలం అవుతాము. కాబట్టి ఆయన ప్రార్థిస్తున్నాడు చూడండి,
క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థిస్తున్నాడు. ఆయన ప్రార్థనలు మనం చూసుకొని మనం కూడా ఎలా ప్రార్థన చేయాలి ఇతరుల కొరకు ఏ అంశాలు పెట్టుకుంటూ మనం విజ్ఞాపన ప్రార్థనలో అందరి కొరకు చేయాలి. కేవలం పేర్లు ఇచ్చిన ఆ కొద్ది మంది కొరకు మాత్రమే కాదు, అది కూడా ఆత్మీయంగా మనం చేయటం కాదు, వాళ్ళకి అవసరాల కొరకు చేస్తున్నాము. మన మామూలుగా మన వ్యక్తిగత జీవితాల్లో సంభవించే సంభవాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తప్ప లోక సంబంధంగా ఆత్మీయంగా విజ్ఞాపన ప్రార్థన చేసే బిడ్డలంగా ఉండాలంటే మరి ఈ ప్రార్థనలను మనము మననం చేసుకొని ఆ ప్రార్థనలను చేసేవాళ్ళంగా. చివరిగా 5 కొలస్సీ పత్రిక 1:12 కొలస్సీ 1:12 పెద్ద వచనాలు చూడండి. మరి మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవునిని బతిమాలుచున్నాను. బతిమాలుకొనుట అంటే మరి ప్రార్థనే. ఎలాగ మనము పరలోకంలో ఉంటాము, పరిశుద్ధులతో పాలివారం అవుటకు మనకి ఆయన మరి మనని పాత్రులుగా చేశాడు తండ్రి. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మనం కృతజ్ఞత దేవుడికి చెల్లించాలని కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏ విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉంటే అన్ని విషయాల్లో మనం సంపూర్ణులం అవ్వాలి అని. ఏ దీర్ఘశాంతములో సంపూర్ణం అవ్వాలి, ఓర్పులో సంపూర్ణం అవ్వాలి, జ్ఞానములో సంపూర్ణం అవ్వాలి, జ్ఞాన వివేకములలో ఇంకా అభివృద్ధి పొందాలి. ప్రభువుని అన్ని విషయాలలో అంతటా సంపూర్ణత కనబడుతుంది. ఇక్కడ ఆయనకు తగినట్టుగా ఆనందంతో కూడిన పూర్ణమైన బలముతో ఇవన్నీ కూడా ఈ వచనంలో ఎన్నోసార్లు సంపూర్ణత అనే మాట, పూర్ణమైన అనే మాట వస్తుంది. మరి జ్ఞానంలో అభివృద్ధి ఇవన్నీ మనం కలిగి ఉండాలని ఆయనకి ఎంత ఇష్టమో మరి ఇలాగ బతిమాలుతున్నాడంట దేవుడు. అది ఆయన విజ్ఞాపన. కాబట్టి మనం కూడా ఏం చెయ్యాలో మరి మనకు ఒక మాటలో చెప్పేస్తున్నాడు ఆయన. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చూడండి, చివరి ఒక్క మాట 18వ వచనం చదువుతున్నాను. 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇవన్నీ పైన ఉన్నాయి. మనం ఆ ప్రార్థన చేయడానికి ఏమేమి ధరించాలో, నిలబడుటకు, ప్రార్థనలో ఎదిరించుటకు సాతానుని మనము సర్వాంగ కవచమును మనం ధరించుకోవడానికి ఆయన అవన్నీ కూడా చెప్పి చివరిగా మరి ప్రతి సమయమందు కూడా ఆత్మ వలన ప్రార్థన, ప్రతి విధమైన విజ్ఞాపన మనం చేసేవాళ్ళంగా. ఎవరి కొరకోయా అంటే సమస్త పరిశుద్ధుల నిమిత్తం. పరిశుద్ధులం అందరూ ఎవరెవరైతే రక్షించబడ్డారో మరి పాపము నుంచి క్షమించబడ్డారో అందరూ పరిశుద్ధులే. సో అందరి కొరకు ప్రార్థన చేయడానికి మనకి శక్తిని పొందుకోవడానికి పరిశుద్ధాత్ముడు రెడీగా ఉన్నాడు. అడిగి మనం పొందుకొని ప్రతి ఒక్క విజ్ఞాపన మరి పూర్ణమైన పట్టుదలతో, కేవలం ఒక మాట ఏదో పేరు ఇచ్చారు కదా అని ప్రార్థన చేయడం కాకుండా పూర్ణమైన పట్టుదలతో మెలకువగలిగి అనేక సార్లు ప్రార్థన చేసేటప్పుడు మనకు నిద్ర
తప్పకుండా వస్తుంది ఎవరికైనా. ఎందుకంటే మనందరం మనుషులమే. కాబట్టే సాతానుడు మన దగ్గరికి వచ్చి నిద్ర. అవును, శిష్యులకే మరి అంత యేసయ్యకి అంత క్లోజ్ గా ఉన్నారు, ఆయనతో నడిచారు, తిన్నారు, ఉన్నారు, అద్భుతాలు చూశారు, చేశారు కూడాను. మరి వాళ్ళ దగ్గరికి ఆ చివరి రాత్రి అని తెలిసి కూడా ఇక మరి అంత నిద్ర వాళ్ళకి ముంచుకొచ్చేసింది. సో అందుకే మెలకువ, నీకు నాకు కూడా మరి మెలకువ అవసరం. ఎంతో మరి మనకి అలసిపోయి ఉంటాము, ఉద్యోగాలు, పిల్లలు, ఇల్లు, పనులు, నిజమే. అవన్నీ చూపించే ప్రార్థనకి చాలా షార్ట్ టైం ఇస్తాము. మరి మనం ఎంతగా పోరాడాలి. ఆయన పోరాడుతున్నాననే మాటలు ఇంకా ఉన్నాయి చెప్పాలనుకుంటే. కానీ ఆ పోరాటం అంటే ఏంటి? ప్రార్థనే. నేను మీ కొరకు పోరాడుతున్నాననే మాటలు కూడా కొన్ని అక్కడ ఉన్నాయి రాయబడి. కొద్దిగా ఈ విజ్ఞాపన గురించి మనం చూసాము. నిజంగా మరి పౌలు గారి యొక్క విజ్ఞాపన ప్రార్థనను మోడల్గా, యేసయ్య ప్రార్థనను మనం మోడల్గా తీసుకున్నప్పుడే మరి మనము విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడై ఉంటాడు. మనము ఆ రీతిగా శక్తితో నింపబడడానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తి కొరకు ప్రతిసారి మనము పరిశుద్ధాత్మనితో నింపబడి మరి ప్రార్థనలు చేయడానికి పరిశుద్ధాత్మునికి మనందరినీ సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అయ్యా, మీరు మాకు యేసయ్యా మీరే ప్రార్థన చేసి చూపించారయ్యా. నాయనా, నువ్వు లోక సంబంధివి కాదు, మేము కూడా లోక సంబంధులుగా కాకుండా ఉండాలని చేసావు తండ్రి. నువ్వు తండ్రితో ఏకమై ఉన్నలాగున మేము నీతో ఏకమై మా చుట్టూనున్న వారితో ఏకమై ఉండులాగున అయ్యా, మేము వాక్యమందు విశ్వాసం ఉంచులాగున తండ్రి, సత్యమందు మేము ప్రతిష్ఠింపబడాలని అయ్యా, నువ్వెక్కడ ఉందో అక్కడ మేము కూడా ఉండాలని ప్రభువా, ఎన్ని విధాలుగా మా కొరకు నీవు తండ్రి విజ్ఞాపన ప్రార్థన చేశావు అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము ఆ రీతిగా తండ్రి నీ ప్రేమయందు మేము నిలిచే బిడ్డలముగా ఉండడానికి అయ్యా, నీలాగనే మేము కూడా ప్రభువా మరి విజ్ఞాపన చేసే వారంగా ఉండాలని, నీతో ఏకమై ఉండాలని, పరిశుద్ధాత్మదేవా నీవు మాలో ఉండాలని. అలాగే మరి పౌలు గారి ప్రార్థనలు కూడా అనేక విధాలుగా తండ్రి మరి విశ్వాసుల కొరకు ప్రార్థించి ఉన్నాడు అయ్యా. తండ్రిని తెలుసుకొని మనసు మాకు అనుగ్రహించబడాలని, జ్ఞానము మేము కలిగి ఉండాలని అయ్యా తండ్రి, మరి నీ ప్రేమ జ్ఞానమునకు మించిన నీ క్రీస్తు ప్రేమను మేము తెలుసుకోవడానికి తగిన శక్తి కావాలని అయ్యా వీరందరి కొరకు ఏ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. అంతరంగ పురుషుని బలపరచాలని, నీతి ఫలములతో నిండుకొని మేము నిర్దోషులము, నిష్కళంకులముగా, నిష్కపటులుగా మేము ఉండాలని మీరు తండ్రి మరి పౌలు గారి ప్రార్థన ఇంత కూడా సంపూర్ణ జ్ఞానము, పూర్ణ గ్రహింపు, పూర్ణ ఓర్పు, పూర్ణ దీర్ఘశాంతము, పూర్ణ బలము దినదినము నాయన మరి మీ జ్ఞానమందు అభివృద్ధి పొందుచే బిడ్డలముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుణ్ణి మీరు ఆయన బతిమాలుకుంటున్నాడు తండ్రి. ఆ రీతిగా మేము కూడా మరి నాయన సమస్త పరిశుద్ధుల కొరకు కూడా మేము ప్రార్థించే వారంగా పరిశుద్ధాత్మ దేవా నీ శక్తితో మమ్మల్ని అందరినీ మీరు నింపినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ నన్ను మమ్ములను నీ కృపాసనం మీద ఎత్తి పట్టుకుని మీ ఆశీర్వాదమునకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.